సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒకటి, ట్రూ-అప్ ఛార్జీలు తీసేస్తానన్నాడు. ట్రూ-అప్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు. ట్రూ-అప్ ఛార్జీలు ప్రవేశపెట్టింది చంద్రబాబు హయాంలో. కావాలంటే చంద్రబాబు నాయుడుతో ఆ మాట చెప్తే మాట్లాడటం లేదు. ట్రూ-అప్ ఛార్జీలు నువ్వు పెట్టావు, నీ హయాంలో ప్రారంభమయ్యాయి, నువ్వు తీసేస్తున్నావు కొనసాగిస్తున్నావు అని దానికి సమాధానం చెప్పమంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్ప దాని గురించి మాట్లాడటం లేదు. రెండవది, రైతులకు సంబంధించినటువంటి మీటర్లు ఏదైతే ఉన్నాయో ఆ మోటార్లకి మీటర్లు ఇచ్చేది లేదు, అవి గురితాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉన్నావా? కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తావు. ఈ మూడు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికలకు ముందు విద్యుత్ రంగానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు శ్వేతపత్రంలో మొన్న ఆ మూడు కనపరచలేదు. కాబట్టి ఆందోళన ఉంది. మీరు చేయరని మేము అంటాం, చేయవచ్చు, చేస్తారేమో. ఆ చేసే దాంట్లో స్పష్టత అవసరం ఉంది. కాబట్టి మేము అడిగేటువంటి ట్రూ-అప్ ఛార్జెస్ రద్దు చేస్తాం, ట్రూ-అప్ ఛార్జెస్ ఉండవు, రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించము, వాటి రెండుతో పాటు కరెంట్ ఛార్జీలు పెంచము. ఈ మూడు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు. కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆ మూడు హామీలు మిన్నకుండిపోయారు. కాబట్టి ఆ మూడు హామీల మీద మీరు స్పష్టత చూస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు. మరలా ఈరోజు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఏంటి? నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు, దానికి లోడ్ చేస్తాడు, లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. దానికి ఉచిత ఇసుక అంటారు. మీరు టన్ను కింద అని పెట్టి దాన్ని ఉచిత ఇసుక అని చెప్పి గతంలో ఉండడానికి మీ దానికి తేడా ఏంటో చెప్పలేకపోతున్నారు. కొన్ని దగ్గర గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీకు. కాబట్టి ఉచిత ఇసుక అంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంత వరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు, ఉచితంగా ఇసుక తీసుకువెళ్తాడు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏదైనా అంటే వాడే లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇతరుల నుంచి లోడ్ చేయొచ్చు. మీ అధికారుల దగ్గర ఉండి ఆ పర్యావరణానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ దెబ్బతినకుండా ఎంత లోతున తీసుకోవాలనేటువంటి దాని మీద ఇదిగో ఈ లోతు వరకు మీరు తీసుకోవాలి అని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఉచిత ఇసుక కాకుండా మరలా టన్నుకి ఇంత ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అటకెక్కించినట్టు లెక్క. కాబట్టి ప్రారంభం నుంచే మొదలు పెట్టకుండా కనీసం 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారు అనుకుంటే బిగినింగ్ నుంచే మీరు ఆ హామీలు ఏదైతే ఇచ్చారో వాటి ఉల్లంఘన ప్రారంభించారు. ఆ హామీల ఉల్లంఘనకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కనీసం మిగిలిపోయినటువంటి వాటి మీదైనా నిలబడతారు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ రాలేదు. కాబట్టి బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ లో కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలకు కూడా కేటాయింపులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మేము కోరుకునేది కూడా మీరు ఇవ్వాలని. మీరు ఇవ్వకుండా ఉంటే మిమ్మల్ని విమర్శించాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన మాకు లేదు. మీరు ఇవ్వకపోతే ప్రశ్నిస్తాం, కానీ మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము ఓటం పాలైన ప్రజలు అన్యాయం కాకూడదని కోరుకుంటాం. కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటాం. ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తాం. అందుకనే మరలా చెప్తున్నాం.